అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాంతం కోడలు అనూస్వల్ ఛానల్. వంకాయ టమాటో రోటి పచ్చడి సింపుల్ ఐటమ్స్తో టేస్టీగా చేసుకోవచ్చు. ఈ పచ్చడి ఎలా చేశానో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కారానికి సరిపడగా పండుమిర్చి ఉంటే పండుమిర్చి వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుని మిక్సీ గిన్నెలో తీసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో వంకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుని వంకాయ ముక్కలు మూత పెట్టి మగ్గపెట్టుకుందాం. మగ్గిన తర్వాత ఇందులోకి టమాటో ముక్కలు కూడా వేసుకుని మూత పెట్టేసి టమాటో కూడా మగ్గపెట్టేసుకుందాం. ఇవి మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే నానబెట్టుకున్న చింతపండు వేసేసి బాగా మిక్స్ చేసేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ధనియాలు, ఎండుమిర్చి అవి మిక్సీ పట్టేసుకుని అందులోకి వంకాయ టమాటో ముక్కలు కూడా వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకుందాం. చక్కగా మిక్సీ పట్టేసిన పచ్చడి రెడీగా ఉంది కదా. ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసుకుని వెల్లుల్లి రెబ్బలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు వేసి తాలింపు బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి ఆయిల్లో బాగా మిక్స్ చేసేసుకుని ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వంకాయ టమాటో పచ్చడి వేసి కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని పక్కన ఆమ్లెట్ పెట్టుకుని ఇప్పుడు ఈ పచ్చడి, నెయ్యి, వేడివేడి అన్నం అలా కలుపుతూ ఉంటే మీకు చెప్పుతున్నప్పుడే నాకు నోరు ఊరుతుంది. అంత బాగుంది. సింపుల్గా ఉన్నా కానీ వంకాయ టమాటో రోటి పచ్చడి అన్నం మొత్తం అంతా పచ్చడితో తినేస్తారు. అంత రుచిగా ఉంది. మరి వంకాయ టమాటో రోటి పచ్చడి మీకైతే నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి.